ఉంటాయి. అయితే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క పాత్ర ఎలా ఉంటుందండి ప్రెగ్నెన్సీలో? ప్రెగ్నెన్సీలో ఫెలోపియన్ ట్యూబ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఆర్ ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ఈ రెండు పద్ధతులకి కంపల్సరీ ట్యూబ్స్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ మనకి గర్భసంచి ద్వారం ఉంటుంది, ద్వారం తర్వాత ఒక గర్భసంచి ఉంటుంది, గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్ పక్కన అండాశయాలు ఉంటాయి అన్నమాట. నార్మల్గా అండాశయం నుంచి అండం రిలీజ్ అయిన తర్వాత ఆ అండం అనేది ట్యూబ్ ద్వారా లోపలికి వస్తుంది. ఫస్ట్ ట్యూబ్లోకి వచ్చి అక్కడ ఉంటుంది. అదే టైంలో భార్యాభర్తలు కలిస్తే కణాలు అనేవి గర్భసంచి ముఖద్వారం ద్వారా వచ్చి గర్భసంచి ద్వారా ట్యూబ్స్లోకి ట్రావెల్ చేయాలి. ఈ ట్రావెల్ చేసిన తర్వాత ఆ ఎగ్ అండ్ స్పర్మ్ రెండు కలిసేది అంటే ఫర్టిలైజేషన్ జరిగేది మనకి ఫెలోపియన్ ట్యూబ్లో. ఆ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అయిన తర్వాత 5th డే తర్వాత గర్భసంచిలో వచ్చి అతుక్కుంటుంది. అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ కొంతమందిలో ఏంటంటే ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటాయి. ఎందువల్ల అంటే మేబీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఇంకా ఒక్కొక్కసారి చాలామందికి పొట్టలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ నీరు అనేది ట్యూబ్స్ ద్వారా గర్భసంచిలోకి రావటం ఇట్లా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ట్యూబ్ స్వెల్లింగ్ ఉండటం ఇట్లా జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే హెచ్ఎస్జి హెచ్ఎస్జి అని ఒకటి, ఎస్ఐఎస్ అని ఒకటి ఉంటుంది అనమాట. హిస్ట్రోసాల్పింగోగ్రాము, సెలైన్ ఇన్ఫ్యూజన్ సాల్పింగోగ్రామ్. ఈ రెండు టెస్టుల ద్వారా మనం ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి అంటే ఓపెన్ ఉన్నాయా ఓపెన్ లేవా అని చెక్ చేసుకుంటాం అనమాట. ఓపెన్ ఉంటే మనము న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు, ఐయుఐ అన్న చేసుకోవచ్చు. ఇన్ కేస్ రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఫ్యూ ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట ఓపెన్ చేయడానికి. కానీ ఓపెన్ చేసేది ఇదంతా కొంచెం ట్యూబ్ని ఎంతైనా డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది పాతకాలంలో ఎక్కువగా కొంతమంది ట్యూబెక్టమీస్ అంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు లేదు ఇంకా మాకు వద్దు అనుకుని ట్యూబెక్టమీ అంటే ట్యూబ్స్ రెండు కట్ చేయించుకోవటం కానీ అక్కడ కుట్లు వేయించుకోవటం కానీ ఇట్లా చేసేవాళ్ళు అనమాట. అలాంటప్పుడు ఇట్లా ట్యూబ్ బ్లాక్ ఉన్నా ఇట్లా చేసినప్పుడు ట్యూబ్స్ ఓపెన్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఇదివరకు కాలంలో లైక్ మనకి ఐవీఎఫ్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అన్నీ లేవు. అప్పుడు అదే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా మటుకు అదే చేయించుకున్నారు. ఇప్పుడు మనకి ఐవీఎఫ్ ఆప్షన్ ఉంది. ట్యూబ్స్ అనేవి మనకి లేకపోయినా ఐవీఎఫ్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ట్యూబ్స్ ఓపెన్ చేయించుకున్నంత మాత్రాన మళ్ళీ మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే దానికి గ్యారంటీ చాలా తక్కువ. అండ్ సమ్ టైమ్స్ ఈ ట్యూబ్స్ ఓపెన్ చేయటం చాలా కష్టం. ఆపరేషన్ సక్సెస్ కూడా అవ్వకపోవచ్చు. అండ్ సక్సెస్ అయినా ఒక్కొక్కసారి ఈ ట్యూబ్స్ మనం డిస్టర్బ్ చేసినందువల్ల ఒక్కోసారి ట్యూబల్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.